పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలసలో మంత్రి గుమ్మడి సంచారాణి పర్యటించారు. కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ధర్తీ అబ్జన్ జాతీయ గ్రామ ఉత్కర్ అభియాన్ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి సంచారాణి పాల్గొన్నారు. భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా 2024 అక్టోబర్ 2న డిఏ జాగు పథకం ప్రారంభించబడిందన్నారు. దేశంలోని గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ పథకం రూపొందించారని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం 2024-25 నుండి 2028-29 వరకు అమల్లో ఉంటుందని వివరించారు. ఈ పథకం కింద గిరిజనులకు కీలక రంగాల్లో అభివృద్ధి చేపడతామని మంత్రి సంచారాణి తెలిపారు. జనాభా కంటే గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారనుకో, అప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం వర్తిస్తే మనకి ఏంటి, ఎందుకంటే ఏవేవి సౌకర్యాలు ఉంటాయి అనేది కూడా మీరందరూ కూడా ఆలోచిస్తే, మనం ఎంతవరకు రోడ్లు వేయాలి అని అంటే మనకి గత 5 సంవత్సరాలుగా మనకి ఏ రోడ్డు వేయలేదు. మీకు అందరికీ తెలుసు కదా, గొప్పలు మాత్రం బోల్డ్ అని చెప్పేవాళ్ళు, బటన్లు మాత్రం బోల్డ్ నొక్కేవాళ్ళు, కానీ ఎక్కడ రోడ్లు పడలేదు. మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే కొన్ని రోడ్లు వేయగలిగాం. మొత్తం వేస్తానని నేను చెప్పను, వాళ్ళలాగా అబద్ధాలు. కొన్ని వేయగలిగాం, ఎందుకంటే గత 5 సంవత్సరాలు మన ఆర్థిక పరిస్థితి బాగా చిదికిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రోడ్లు మనం వేయగలుగుతున్నాం. 500 జనాభా కంటే గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారనుకో, అప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం వర్తిస్తే మనకి ఏంటి, ఎందుకంటే ఏవేవి సౌకర్యాలు ఉంటాయి.